ఏమైంది? 116 చచ్చాడా? లేదు బా, స్టీమ్ బాత్ నుంచి తప్పించుకున్నాడు. ఇస్ ఇట్? క్షమించండి బా, నేను మనస్ఫూర్తిగా ప్రయత్నించాను. నాకు కావాల్సింది మనసు కాదు, ఫలితం. 116 అంటే నీకు ఇంకా తెలియదు. వాడు దొంగలకు దొంగ. ఎంత కిలాడి దొంగ అయినా నా నుంచి తప్పించుకోలేదు. మరొక అవకాశం ఇవ్వండి బా, వాడిని మర్చేసి పారేస్తాను. అది చూస్తాను. ఆ తర్వాత నువ్వు అడగడము ఉండదు, నేను వినడము ఉండదు. దిస్ ఈజ్ యువర్ లాస్ట్ ఛాన్స్. అండర్స్టాండ్? ఎస్ బా. సచ్చారు నా కొడుకులు. పదా పదా. ఇదేదో గడియారాల షాప్ లాగా ఉంది. అబ్బబ్బబ్బబ్బా, ఎన్ని గడియారాలు, ఎన్ని గడియారాలు. మై గాడ్, అన్ని
వజ్రాల్లో ఉన్నాయే. లా ఉండటం ఏమిట్రా, అసలు సిసలైన వజ్రాలు. మరి ఇవన్నీ గడియారాలు ఉంచడానికి కారణం ఏమిటి? ఎవ్వరికీ అనుమానం కలగకుండా అసలైన చోటుకి చేర్చటానికి. కరెక్ట్. కంగ్రాచులేషన్స్ ఏజెంట్ గోపి. సమయానికి వచ్చారు ఎస్పీ గారు. ఏం గోపి, ఆశ్చర్యంగా ఉందా? ఇందులో ఆశ్చర్యమే ఉంది. నా అనుమానం నిజమైంది. అనుమానించావా? అవును. మొదటిసారి నన్ను రక్షించినప్పుడు దెబ్బతిన్న డ్రైవర్ నీకు దారి చెప్పాడని నాకు గుర్తుందా? అతను మామూలు డ్రైవర్ కాదు, మా డిపార్ట్మెంట్ మనిషి. వాట్? 10,000 ఇచ్చి బెదరగొట్టి పారిపోమన్నావు కదూ, మాకంతా చెప్పి నీ డబ్బుతో హాయిగా పారిపోయాడు. అలాగా? పెద్ద తెలివితేటలు ప్రదర్శించావు. రోజుకు 10 మందిని చూస్తుంటాను ఇలాంటి చవటగాలను. వీళ్ళని కట్టుబడి. కుర్చీలో కూర్చోండి. ఏ నుంచుంటే కట్టలేవా? బుద్ధిమంతులంటే ఇలా ఉండాలి. మిస్టర్ 116, అంత అనుమానిస్తే అప్పుడే నన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు? నీలాంటి ఉడతలతో నాకేం పని? నాకు కావాల్సింది మీ బాస్. ఐఎమ్ సారీ, మా బాస్ను నువ్వు ఈ జన్మలో చూడలేవు. మీ ఇద్దరి బతుకులు ఇక్కడే ఆఖరవుతాయి. మిస్టర్ రాజారావు, ఇంత పెద్ద ఉద్యోగం చేస్తున్నావు, దొంగలతో చేతులు కలుపుతావా? ఏం మాయరోగం అయ్యా నీకు? జీతం చాలేదా? వీడు అసలు రాజారావు కాదు, డూప్లికేట్. కరెక్ట్. నువ్వు నిజంగా ఏజెంట్ గోపి అనిపించుకున్నావు. నేనెవరో తెలుసా? నేను ఆ ఫూలిష్ రాజారావుని కాదు. ఐఎమ్ బాస్ నెంబర్ 2. మిస్టర్ గోపి, ఇది వరకు వచ్చిన మీ డిపార్ట్మెంట్ వాళ్ళకి నువ్వు సులభంగా దొరికిపోతావు అనుకున్నాను, కానీ చాలా తిప్పలు పెట్టావు. నీ తెలివితేటలకి నా జోహార్. పైన వీళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాం పద. చూడు బండలైపోతున్నాయి. స్విచ్ ఆఫ్ చేయండి ఆటలా. మై గాడ్. అబ్బా, ఎలా ఉందో మా ట్రీట్మెంట్? నీ ముఖంలా ఉంది. కరెక్ట్. అవును, ఈ వజ్రాలన్నీ ఎక్కడ కడుతున్నాయి? బాస్ నెంబర్ 1 కి. ఎందుకు? తెలుసుకోవాలనుందా? చావు ఒడిలో ఉన్నవాడి పాపం నీ కొరకెందుకు కాదనాలి? ప్రపంచంలో ఇంతవరకు కనీ విని ఎరుగని ఓ శాస్త్ర పరిశోధన కొరకే ఈ వజ్రాలు. ఆఖరి క్షణంలో మా సైంటిస్ట్ హార్ట్ అటాక్ తో చచ్చిపోయాడు. అప్పుడు నువ్వెందుకు పోలేదు? అందుకే ప్రొఫెసర్ మేనన్ ని బ్లాక్ మెయిల్ చేసి తీసుకొచ్చాం. కానీ నువ్వు ఆయన్ని మా నుంచి రక్షించి తిరిగి మాకే జాగ్రత్తగా అప్పచెప్పావు. ఇప్పుడు ఆ ప్రొఫెసర్ మా ల్యాబొరేటరీలోనే ఉన్నాడు. నేడో రేపో విజయం మాకు తథ్యం. మిస్టర్ 116, ఈ ఇయర్ ఫోన్స్ నీ చెవులకు తగిలించి స్విచ్ ఆన్ చేయగానే ఈ గదిలో ఉన్న గడియారాల శబ్దాలు నీ చెవుల్లో 10 రెట్లై 25 రెట్లై 100 రెట్లై నీ చెవుల్ని బద్దలు చేస్తాయి. నీకు పిచ్చెక్కుతుంది. నువ్వు రక్తం కక్కుని కుక్క చావు చేస్తావు. సెలవా మరి? జాగ్రత్తగా తచ్చేడు చూడు. ఓకే బాస్. రే గడబొంగు రే నల్లా.
డాక్టర్ ప్రాణేశ్వరి, ఇన్నాళ్ళు మేము చెప్పినట్లలా నడిచావు, కానీ నీ దగ్గరకు వచ్చిన ఆ ఏజెంట్ గోపిని చంపలేకపోయావు. అందుకే నీకు ఇప్పుడు చంపాల్సి వచ్చింది. వద్దు బాస్, చంపొద్దు. నన్ను చంపొద్దు బాస్. వద్దు బాస్, వద్దు బాస్. హలో, గంగు స్పీకింగ్. గోపి అతని మనిషిని తప్పించుకున్నారు. తప్పించుకున్నారా? ఇంపాసిబుల్. ఎలా తప్పించుకున్నారు? ఆ ఏజెంట్ గోపి అసాధ్యం తెలిసి కూడా అనవసరంగా వాడి దగ్గర మీరు బయటపడ్డారు. మై గాడ్, ఎలాగైనా సరే వాడిని పట్టు తీరాలి. పైరా, ముందు లతను కిడ్నాప్ చేయండి. ఎందుకు? వాడు దొరకాలంటే అదొకటే మార్గం. ఓకే. నంబర్ 2 116 ఎక్కడ? వాచ్ షాప్ అండర్ గ్రౌండ్ నుంచి తప్పించిపోయాడు. ఓ, అక్కడి నుంచి కూడా తప్పించుకున్నాడా? మరి ఇప్పుడు ఏం చేయదలుచుకున్నావు? ఎక్స్క్యూజ్ మీ నెంబర్ 1, 24 గంటల్లో వాడి శవాన్ని తీసుకొస్తాను. నీ ఇష్టం. డాక్టర్ ప్రాణేశ్వరి కూడా ఇలాగే చెప్పి చెప్పి పాపం ఈ రోజే చచ్చిపోయింది. గుడ్ డే. బాబాయ్, బాస్. నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చా? నీకోసమే వచ్చాను. బయలుదేరు. నేనెందుకు రావాలి? మర్యాదగా వస్తా రా. లేరా? ఎందుకు వచ్చా ఇక్కడికి? ఎందుకు వచ్చానా చెప్పాలిగా. వదలండి, వదలండి.
చిటపట చినుకులు మన కోసం కురిశాయి, అవి మనలోన ఏవో ఆశలు రేతాయి. ఉరుములు మెరుపులు మనలాగే కలిసాయి, అవి మనలోన ఏవో ఆశలు రేతాయి. చిటపట చినుకులు మన కోసం కురిశాయి. వెచ్చని కౌగిలి బయటగా చేసుకో, గాలిని వానను జంటగా గెలుచుకో. చిటపట చినుకులు మన కోసం కురిశాయి. నే చూడల్ది చూశాయి నాడు, ఆ చూసింది
రాదే ఏనాడు. అంతగా చూడకు సిగ్గులో ముంచకు అందుకు వలపులు పంచుకో తలపులు ఉరుములు మెరుపులు మనలాగే కలిసాయి. అవి మనలోన ఏవో ఆశలు రేదాయి. చిటపట చినుకులు మన కోసం కురిశాయి. మన కోసం కురిశాయి. బాస్, ఇన్నాళ్ళు మీరు చెప్పినట్టే విని అన్నమాట నిలబెట్టుకున్నాం. కానీ ఏజెంట్ 116 వచ్చాక కొంచెం ఇబ్బంది. దాన్ని కొంచెం ఇబ్బంది అనరు, మొత్తం తల్లకిందులు అంటారు. ఏమంటావు నంబర్ 3? ఎస్ నెంబర్ 1. నెంబర్ 1, మరొకసారి నాకు అవకాశం ఇవ్వండి. ఎందుకు? పొగరబోత్తలంతో మరో పొరపాటు చేయడానికా? నువ్వు అసలు రాజారావు కాదని 116 ముందు ఎందుకు బయటపడ్డావు? ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఆఫీసులో నిలబడతావు? నీ ముఖమా, రాజారావు ముఖమా? సంజయ్ ఎస్పీ రాజారావు. గుడ్ మార్నింగ్ ఎస్పీ రాజారావు. నీ ఎదురుగా చూడు. ఇన్నాళ్ళు నీ రూపంలో ఉన్న మా ఎస్పీ రాజారావు. ఇంతటితో అతని డ్యూటీ అయిపోతుంది, నీ డ్యూటీ మొదలవుతుంది. నంబర్ 3. నువ్వెంత బెదిరించినా నాకు భయం లేదు. నా డ్యూటీ నా దేశానికి కానీ నీలాంటి దయ్యానికి కాదు. అయితే నీ చెల్లెలు లత ఏమైనా పర్వాలేదన్నమాట. అంటే నీ చెల్లెల్ని ఇక్కడికి రప్పించి నా రాక్షసుల ముందు పడవేస్తాను. నీ కళ్ళ ముందే వాళ్ళు ఆమెను నానా హింసలు పెట్టి చిత్రవధ చేస్తారు. అన్నయ్య, నన్ను చంపి పుణ్యం కట్టుకో అన్నయ్య అని నీ చెల్లెలు నీ కాళ్ళ మీద పడి ప్రాధేయపడుతుంది. నువ్వు సర్వనాశనం అయిపోతావు. అది తరువాతి మాట. కానీ నీ చెల్లెలి సర్వనాశనం ముందు మాట. పోనీ నన్ను ఇప్పుడే చంపేయకూడదు. నీ ప్రాణం కన్నా నీ చెల్లెలి మానవం నీకు ముఖ్యమని మాకు తెలుసు. మా మాట విన్నావా? నువ్వు నీ చెల్లెలు సుఖంగా ఉంటారు. ఏమిటా మాట? ఏజెంట్ గోపిని తీసుకొచ్చి మాకు అప్పచెప్పాలి. ఏజెంట్ గోపియా? ఎక్కడున్నాడు? ఇప్పుడు ఈ ప్రాంతాల్లోనే తిరుగుతున్నాడు. నా దగ్గరకు రావాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. నువ్వు వెళ్ళి కాస్త సహాయం చేసి తీసుకురా, అంతే. ప్రయత్నిస్తాను, కానీ అతను సామాన్యుడు కాదు. అందుకే నిన్ను పంపించడం. ఓడిపోయావో నష్టపోయేది నీ చెల్లెలి. నీకిచ్చే గడువు కూడా 4 రోజులే. ఓకే. మా కళ్ళ నుంచి ఒక్క క్షణం కూడా తప్పించుకోలేవు. మోసగించి అరక్షణం కూడా బ్రతుకలేవు. నాకు నెంబర్ 1 రాజారావుతో వెళ్ళు. ఓకే బాస్. అది మొత్తం కథ. నువ్వు అసలు ఆ నకిలీ గారి ముఖం చూస్తుంటే హడలిపోయేదాన్ని. అబ్బా చాలండి, చెప్తుంటేనే దడిగా ఉంది. ఇక చూస్తే గుండె ఆగిపోయేది. ఏమండి, మా అన్నయ్య గురించి ఏమైనా చెప్పాడా? ఏం చెప్పలేదు. అయినా మీ అన్నయ్య వాళ్ళ దగ్గరే ఉన్నాడని నమ్మకం ఏమిటి? వాడితో గొడవపడి నేను ఇంటికి వచ్చాక ఓ రాత్రి మా అన్నయ్యని తీసుకొచ్చారు. వాళ్ళ మీద ఏ రిపోర్ట్ ఇచ్చినా మా అన్నయ్యని చంపేస్తామని బెదిరించి నా నోరు కట్టేశారు. అదా సంగతి. మరి ఈ సంగతి నాతో అప్పుడే ఎందుకు చెప్పలేదు? బాగుంది. అప్పుడు మీరెవరో నాకేం తెలుసు. నా ప్రాణం కంటే మా అన్నయ్య క్షేమమే ముఖ్యం. అయితే మీ అన్నయ్య క్షేమం నాకు మరీ ముఖ్యం. ఎందుకని? ఎందుకనే? నువ్వే నా ప్రాణానివి గనుక. అన్నయ్య, గోపి నిన్ను తప్పకుండా కాపాడతాడు. నాకు ఆ నమ్మకం పూర్తిగా ఉందన్నయ్య. ఈ గడుపు తగ్గదని చెప్పాను.
నువ్వు పొరపాటు పడుతున్నావమ్మా. నేను నీ సొంత అన్నయ్య రాజారావుని. నా సొంత ఎవరో నాకు తెలియదు అనుకున్నావా? నన్ను ఇంకా మోసం చేయలేవు. నువ్వేనా అమ్మా ఆ మాట అంటున్నది? ఏ నీలా నకిలీ మనిషి అనుకున్నావా? నా మాట నమ్ము, నేను నిజంగా నీ అన్నయ్యనమ్మా. మరొక్కసారి నా ఒంటి మీద చెయ్యతావా? జాగ్రత్త. పో ఇక్కడి నుంచి. Get out! భగవాన్, ఏమిటి నాకు ఈ శిక్ష? నేనేం పాపం చేశాను? నా తోడబుట్టిన చెల్లెలతో నిజం చెప్పుకోలేను. నేనే నీ అన్నయ్యనమ్మా అని నమ్మించలేను. ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నాను. ఈ రోజు నా చెల్లెలే నన్ను హీనాతిహీనంగా చూసి గెంటి పారేసింది. లత, లత, గోపి, గోపి, ఏమిటి లత? ఏం జరిగింది? మా కిరాతకుడు మళ్ళీ వచ్చాడు గోపి. ఎవరు? వాడే ఆ నకిలీ మనిషి. ఇంకా తనే నా అన్నయ్య అని నమ్మించాలని చూశాడు. ఇదిగో మన రొట్టి విరిగి నేత్రో పడింది. ఏజెంట్ 116 నేరుగా ఇక్కడికి వస్తున్నాడు. 116? అతనికి ఏదో ఒక షాక్ చెప్పి అరెస్ట్ చేస్తే ఈ రాత్రి బాస్ నెంబర్ 1 దగ్గర తీసుకుపోదాం. అతనెవరు? నా స్పెషల్ బాడీ గార్డ్. ఈ రోజే డ్యూటీలో జాయిన్ అయ్యాడు. అయితే మిస్టర్ రాజారావు, మనం అడిగిన ఇన్ఫర్మేషన్ ఈ రోజే మా ఆఫీస్ నుంచి వచ్చింది. రైల్వే పార్సిల్ గోడౌన్ ని ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు మనం రైడ్ చేశాం కదా? అవును. ఏమని వచ్చింది ఉత్తరం? ఇంతకు ముందు వచ్చిన మందు నకిలీ మందట, ఇప్పుడు వచ్చిన మందే అసలు మందట. చూడండి. అవును, మరి మీ డిపార్ట్మెంట్కి తిరిగే ఉంటుంది. అన్నట్టు మా డిపార్ట్మెంట్ నుంచి కూడా వచ్చిన ఉత్తరం. వాట్ ఇస్ దిస్? ఏమని వచ్చింది ఉత్తరం? నువ్వు నిజమైన ఏజెంట్ 116వి కాదని. అండర్స్టాండ్? ఇతను అరెస్ట్ చేయండి. కానిస్టేబుల్, ఇతను అరెస్ట్ చేయండి. థ్యాంక్ యూ మిస్టర్ రాజారావు. నువ్వే వెళ్ళి స్వయంగా కాపలా ఉండు. ఓకే సార్. ఏం కావాలి? ఒంటరిగా సిగరెట్ తాగుతున్న నాకు అలవాట్లేదు. తీసుకో. అమ్మా, నువ్వు అగ్గి పుల్ల ఇచ్చినా నేను తీసుకోను. నీ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ బొందో తెలుసు. జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు రమ్మంటే నేను వస్తానురా. నా చేత చేసి నీ చేత చేసి నోరు వస్తున్నారు. పోకపోతున్నాయ్యా రాలిపోతాయి పొంగనాయాలా. ఈడు మన పాతకేసలే చిత్తుగా తాగి కానిస్టేబుల్ కొట్టాడు. నానే దొంగ కొట్టుడు కొట్టలేదు. జగదాంబ సెంటర్ లో పబ్లిక్ గా అట్టుకుని జై అంబ అని ఒకటి ఉచ్చుకున్నాను అంతే. ఆడు 10 సారాకాలు తాగినోడు పడిపోయాడు. తప్పు రాదా? వీళ్ళు తీసుకెళ్ళి వేరే కొట్టమన్నారా? వేరే కొట్లో ఖాళీ లేవు ఎట్టు గారు. అయితే తీసుకురా. నీ పొట్ట తీసి పేరు మనకి వేసుకుంటాను. నాయాల
ఆ తాళం చేతులు ఇవ్వండి ఏంటయ్యా? ఆహా, తాళం చేయలు నేను ఇస్తానా? ఎస్పీ గారి మనిషిరా, ఆయన చెప్పారులే, తాళాలు అక్కడే ఉండనే. జాగ్రత్తగా చూస్తాం, మేము టీ తాగొస్తాం. వెళ్ళండి. అదేం కుదరదు, నేను ఒక్కనే ఇక్కడ ఉండాలా. నా చేత చేసి నీ చేత చేసి నన్నే కొడతావా? నేనంటే ఏమనుకున్నావు? జగదాంబ సెంటర్ రా, వచ్చానంటే ఈ దెబ్బతో ఇయ్యాలా నిన్ను అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య. ఏమిటమ్మా ఇది? ఊరుకోమ్మా. ఎంతో ఆప్యాయతో ఇంటికి వచ్చిన అన్నయ్యను అవమానించాడు, అనరాని మాటలని గెంటేశాడు. నా పాపానికి తీసుకుని తినేదన్నయ్య లేదు. చూడమ్మా, నువ్వు అనుభవించిన దారుణ నరకం వింటుంటే నా రక్తం ఉడికిపోతుంది. ఆ పరిస్థితిలో నీ మనసు ఎలా ఉంటుందో ఊహించలేనంట. నిన్నింత కష్టపెట్టిన పాపం నాదమ్మా. అంత మాట అందుకన్నయ్య. జరిగిందంతా ఓ పీడకల. ఇక ముందు మన బ్రతికే ఒక ప్రశ్న. ఆ బాస్ నెంబర్ 1 సస్తే కానీ మనకు విముక్తి లేదు. దీనికి ఒక్కటే దారి, మీరు వెంటనే బైరాతో కలవండి. మమ్మల్ని ఇద్దరిని వేటాడుతున్నట్టు నాటకం ఆడండి. అందరం ఒకే చోటుకి చేద్దాం, తాడో పేడో తేల్చేద్దాం. కానీ అక్కడికి చేరే దారి తెలియాలిగా. ఆ దారేమిటో నాకు స్పష్టంగా తెలుసు. వాళ్ళు నా కళ్ళకు గంతలు కట్టి కారులో ఎన్ని మలుపులు తిప్పి తీసుకెళ్లారో బాగా గుర్తుపెట్టుకున్నాను. ఇదిగో మ్యాప్, నాకు ఇచ్చారు. వెరీ గుడ్. నేను కథ ఇటు నుంచి నడిపిస్తాను, మీరు అటు నుంచి నడిపించండి. ఏమైంది? రాజారావు నేను రాత్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి 116 తప్పించుకుపోయాడు బాస్. రాజారావు నాతో ఏం చెప్పావు? ఇందులో రాజారావు తప్పేం లేదు బాస్. డాకుని కాపలా పెట్టాడు రాజారావు. వీడి తెలుసుకు వల్లనే 116 తప్పించుకుపోయాడు. నేనేం చేయండి నెంబర్ 1? తాగుతూ వచ్చి మధ్యలో పట్టడు. సరే డాక్టర్, డాకుకు మంచి వైద్యం చేయించండి. రాజారావు, ఇందులో నీ తప్పేమీ లేకపోయినా నీకున్న గడువు 2 రోజులు మాత్రమే. ఒక చిన్న సలహా, 116 ఇటే వస్తుంటాడు. నా మనుషులందరినీ నీకు ఇస్తున్నాను. అన్ని దారులు కాసే, అందరినీ చెక్ చేయి. బైరా, నువ్వు రాజారావుతోనే ఉండు. ఎస్ నెంబర్ 1. ఉండమ్మా గోపి, దారిటు కాదేమో. ఇదే దారి, పోయి కారు కూర్చో. తెలిసిన వాళ్ళగా, పెద్ద తెలిసిన దానిలాగా నోరు ముసుకుని కారు కూర్చో. నాకు తెలిసి కూర్చోటం, ముందు మీరు కూర్చోండి. ఎవరు? ఏ ఎందుకు? చెప్పొచ్చు కనపడటంలా? చెప్పొచ్చైతే చేతిలో ఫిష్ లేదు కదా. మర్యాదగా దిగుతావా లేదా? జస్ట్ మినిట్, కారు వెనక పార్క్ చేసి దిగుతాం. చెప్పులేదు హలో హలో.
ఏమైంది గోపి? యాక్చువల్ ఎరిగిపోయింది, ఈ కథలు. ఇప్పుడు ఎలా? అడుగు గోపి, చూడు అక్కడ. అక్కడ ఏదో సంబంధం జరుగుతున్నట్టుంది. కరెక్ట్, పదం పదండి. అవును గోపి, పదండి. హంసబల్లె రామచిలక ఓలమ్మి తురుమని ఉడాయించావే, తురుమని ఉడాయించావే. హంసదలే రామచిలక ఊరబ్బి తుర్రుమని ఉడాయించారా, తుర్రుమని ఉడాయించారా. అలో మలో చలో చలో గుండెల చలో, చలో చలో రాముల చలో, చలో చలో గుండెల చలో. ఓ 16 పిల్ల నువ్వు పలకానంటే ఎల్లా, నీకు నాకు డిల్లా పెట్టకు పెట్టకు మళ్ళా. 16 పిల్ల నువ్వు పలకానంటే ఎల్లా, నీకు నాకు డిల్లా పెట్టకు పెట్టకు మళ్ళా. ఆశ పెట్టి మోసగిల్చే వేషాలెందుకు అంతా కల్లా. హంసబల్లె రామచిలక ఓలమ్మి తురుమని ఉడాయించావే, తురుమని ఉడాయించావే. అల్లో మల్లో రాముల మల్లో, చలో చలో గుండెల చలో. చింతతో పొలో ఉంటా నువ్వు రాకపోతే తంట, నన్ను చూడు నీ గడగంట పండించు బలపుల పంట. నీ చింతతో పొలో ఉంటా నువ్వు రాకపోతే తంట, నన్ను చూడు నీ గడగంట పండించు బలపుల పంట. ఈడు జోడు బాగా కుదిరే నీది నాదే చక్కని దంట. హంసదలే రామచిలక ఊరబ్బి తుర్రుమని ఉడాయించారా, తుర్రుమని ఉడాయించారా. హంసబల్లె రామచిలక ఓలమ్మి తురుమని ఉడాయించావే, తురుమని ఉడాయించావే. అల్లో బల్లో రాముల బల్లో, చలో చలో గుండెల చలో. అల్లో మల్లో రాముల బల్లో, చలో చలో గుండెల చలో. అల్లో మల్లో రాముల బల్లో, చలో చలో గుండెల చలో. వాళ్ళు భయపడడానికి వీలేదు, పట్టుకోండి.
వాళ్ళే పట్టుకోండి. బాస్ నెంబర్ 1 ఉండే చోటు ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉండాలి. కానీ దారేటో తెలియలేదే. అడవిలో దారాగిరా గోదారే. చిట్టి నువ్వు ఉండు. లత నువ్వు వెళ్ళి మీ అన్నయ్యని ఎలాగైనా కలుసుకుని దారేటో తెలుసుకో. మేము ఈ చుట్టుపక్కల వెతుకుతుంటాం. అలాగే. కమాన్. అది పదా పట్టుకున్నా పదా. అదిగో వాళ్ళు, అదిగో గోపి. ఓయమ్మా వచ్చాడు గడబొంగు. రే చిట్టి, మనం వీళ్ళకి దొరికిపోతే మనల్ని నేరుగా బాస్ నెంబర్ 1 ఉండే చోటుకి తీసుకెళ్తారు. వాళ్ళకేం అనుమానం కలగకుండా నువ్వు ఇటీలు దొరికిపో, నేను అటు వెళ్ళి దొరికిపోతాను. Come on, quick. నేను మీకు దొరకను. సత్య దొరకను. సత్య దొరకనురా. అమ్మా రే నన్ను ఎందుకు పట్టుకుంటారు? వెల్కమ్ ఏజెంట్ గోపి, వెల్కమ్. థ్యాంక్ యూ. పాపం చాలా దూరం శ్రమపడి వచ్చాం. రాము, ఆ వాచి తీసేయి. వెరీ వెరీ డేంజరస్. అలాగే ఆ ఎడమకాలి మేజోడులోని రివాల్వర్ కూడా తీసేయి. ఏమిటలా తెల్లబోతావు? ఇవన్నీ నాకెలా తెలుసునా? తెలియటంలో గొప్పే ఉందిరా ఈడియట్. ఇప్పుడు నేను చెప్తాను విని. నీ కోటు కుడి జేబులో కంప్యూటర్ AB ఉంది. ఇలాంటి చెంకీ మ్యాజిక్లు చాలా చూశాం. నీకెలా తెలుసు? నాకు నీ బాబు కూడా తెలుసు. జేబులోంచి ఆ కంప్యూటర్ కి 3-4 ఒకేసారి నొక్కు. నొక్కితే ఓ చిన్న తమాషా చూద్దుగా. ఓ ఐ సీ. ఎలా ఉంది తమాషా? You are too intelligent, but you are intelligent crook. It's all right. Come on.
దెబ్బకు దెబ్బ సమవుజ్జి. గుడ్. కమ్ ఇన్. హలో ప్రొఫెసర్. సాధించాను నంబర్ 1, సాధించాను. నువ్వా? అవును నేనే. ఏమిటి మీరు సాధించింది? మీరు కోరింది సాధించాను. ఈ దేశాన్నే కాదు యావత్ ప్రపంచాన్ని సర్వనాశనం చేసే రే కనిపించాను. వండర్ఫుల్. కంగ్రాచులేషన్స్ ప్రొఫెసర్ మీనన్. నంబర్ 1. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. I will show you now. Dr. Francis, switch on all the units. ఓకే సార్. Okay? Come on, come on. డాక్టర్ మీనన్, మీరు సాధించిన డైమండ్ రే ఎలా పనిచేస్తుందో ఒకసారి చూపెడతారా? షూర్ షూర్. ఏ ఏరియా కొట్టమంటారు? రోంబే దగ్గర సీలోని బేస్ 3. బేస్ 3. ఓకే, మీరు ఆ టీవీలో చూడండి. రండి. రోంబే. ROMBAY. 1500 miles. Wine 500. మిస్టర్ మీనన్, ఈ ప్రపంచంలోకెల్లా గొప్ప సైంటిస్ట్ మీరే. థ్యాంక్ యూ నంబర్ 1. మనకు కావలసినవన్నీ కంప్యూటర్ లో ఇమిడ్చాను. మీరు ఏ ఏరియా అయితే కొట్టాలనుకుంటారో మొదటగా ఆ ఏరియా పేరు ఇందులో నొక్కాలి. అలాగే ఆ ఏరియా ఇక్కడికి ఎన్ని మైళ్ళ దూరంలో ఉన్నదో అన్ని మైళ్ళ దూరం నంబర్లు కూడా ఇందులో నొక్కాలి. వెంటనే ఆ ఏరియా స్మాష్ అవుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. బై మరో ముఖ్య విషయం, ఇందులో ఉన్న జీరోలు నొక్కితే ఈ దెన్నే స్మాష్ అవుతుంది. నంబర్ 1, ఇప్పటికైనా నన్ను నా భార్య బిడ్డల దగ్గరికి పంపించండి. షూర్ షూర్. మీ భార్య బిడ్డలు ఎక్కడున్నారో అక్కడికే మిమ్మల్ని తప్పకుండా పంపిస్తాం. మిస్టర్ 116, చూసావు కదూ? చూశాను. మానవ కోటిని నాశనం చేయాలనుకున్న ఎంత గొప్ప సైంటిస్ట్ అయినా నీలాంటి వాళ్ళ చేతుల్లో చావకపోయినా మాలాంటి వాళ్ళ చేతుల్లో చావక తప్పదు. ఏమైతే నీ ఆయుధం మన చేతుల్లోకి వచ్చింది. ఒక్క అరగంటలో ఈ దేశంలోని ముఖ్య కేంద్రాలన్నింటినీ ఎగరగొట్టేద్దాం. అది వస్తావా? నువ్వు వెళ్ళలేవు, నేను రాను. అంటే ఇక్కడ ఏమైనా పని ఉందా? ఉంది. ఏమిటది? నీకు సమాధి కట్ట. ఐ సీ. ఇంత చూసినా నీ మొండి పట్టుదల పోలేదన్నమాట. ఆల్ రైట్. నంబర్ 3, లతా, చిట్టి, రాజారావులు తీసుకురమని చెప్పు. ఐఎమ్ సారీ గుట్టి. ఇప్పటికీ మించిపోలేదు 116. నువ్వు నాతో చేయగలుగుతానంటే వీళ్ళందరినీ క్షేమంగా విడిచిపెడతాను. నీకు కోట్ల కొలది డబ్బిస్తాను. ఏమంటావు? నీ చావు నేను చూస్తానంటాను. హే, అది నీ తరం కాదు. నీలాంటి వాళ్ళు 100 మంది కలిసినా నన్నేం చేయలేరు. ఈ ప్రపంచమంతా నా గుప్పిట్లో ఉంది. దానికి నేను సర్వాధికారినై తీర్తాను. హే.
మీ కళ్ళ ముందే కనిపించబోతోంది. మరో 25 నిమిషాల్లో ఈ దేశంలోని ముఖ్య కేంద్రాలన్నీ ధ్వంసమైపోతాయి. ఆ తర్వాత మేము ఈ స్థావరాన్ని విడిచి వెళుతాం. వెళ్లే ముందు ఇదిగో ఈ 0 మీటర్లన్నీ నొక్కుతాను. వెంటనే ఈ ఫ్యాక్టరీ కూడా అగ్ని పర్వతంలో బ్రద్దలైపోతుంది. మీరంతా చాలా అందంగా మాడి మట్టయిపోతారు. ఇక నా దారికి అడ్డు లేదు, ఎవరు నన్ను ఆపలేరు. ఈ దేశం తర్వాత మరో దేశం, ఆ తర్వాత ఇంకో దేశం, 10 రోజుల్లో మొత్తం ప్రపంచం. కమాండ్ నెంబర్ 3. నేను చెప్పినట్టు విన్నారా? సరే లేదా మిస్టర్ నెంబర్ 1, నువ్వు బయటికి వెళ్ళి నొక్కుతానన్న 0 మీటర్లని నేను ఇక్కడే నొక్కుతాను. మాతో పాటు మీరందరూ కూడా భూస్థాపితం అయిపోతారు. Come on, move. మర్యాదగా ఈ గదిలో కూర్చో. కాసేపట్లో అత్తవారింటికి వెళ్ళటానికి సిద్ధంగా ఉండు. నన్ను అత్తవారింటికి పంపిస్తావా ఏజెంట్ గోపి? నువ్వు సరాసరి యమలోకానికే వెళ్దువు గాని.